విజయవాడను పర్యాటక ప్రాంతంగా మలిచే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కృష్ణానది తీరంలో ఘాట్ల రూపురేఖలు ఆకర్షణీయంగా మార్చిన అధికారులు తాజాగా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమంపై దృష్టి సారించారు. ప్రత్యేక వసతులు ఏర్పాటు చేస్తూ చూపరుల్ని కట్టిపడేసేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ప్రత్యేకత సంతరించుకుంది. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల నుంచి సచివాలయానికి నిత్యం ఉద్యోగులు, సందర్శకులు వస్తుంటారు. పవిత్ర సంగమం నుంచి అమరావతికి నదీ మార్గం ఏర్పాటు కావడం వల్ల రాకపోకలు పెరిగాయి. ప్రయాణికుల కోసం బోట్లు, నీటిలో నడిచే టాక్సీలను పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తోంది. పవిత్ర సంగమంలో రోజూ రాత్రివేళ కృష్ణమ్మకు ఇచ్చే హారతిని సందర్శించే వారి సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మలచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడం, విశాలమైన రహదారులు ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. కుటుంబంతో కలిసి నదిలో విహరించేందుకు ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసింది. నూతన దంపతులు నదిలో తిరిగేందుకు ఫ్లోట్ ఎకోపోర్ట్ను నిర్మిస్తున్నారు. రెస్టారెంట్ తరహాలో నది మధ్యలో ప్రత్యేకంగా రూపొందించిన స్క్రీనిక్ ఫ్లోట్ అండ్ డైన్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఈ ప్రాంతాన్ని సుందరంగా మలచేందుకు ప్రభుత్వం సింపుల్ గ్రూప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నది మధ్యలో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునేందుకు వీలుగా రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ ను సింపుల్ గ్రూప్ సంస్థ నిర్మిస్తోంది. కొవ్వొత్తుల వెలుగులో గడపడం ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. చిన్నపిల్లలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచేందుకు స్పీడ్ బోట్లు, జెట్ స్కీలు వంటి అధునాతన బోట్లను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. సైన్స్కు సంబంధించి విజ్ఞానాన్ని కలిగించే స్పైసిమెన్లు, మెరైన్ అక్వేరియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలు, పెద్దలు తీరం వెంబడి నడిచేందుకు వీలుగా ప్రత్యేక వాహనాలను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. దీన్ని చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని చేస్తున్నామండి ఈ ప్రాజెక్ట్ని. యూఎస్ నుంచి అబౌట్ 60 బోట్స్ వరకు మనం ఇంపోర్ట్ చేసుకున్నామండి. ఇక్కడ మొత్తం అంతా మన డ్రైవర్స్ కానీ మొత్తం అంతా లోకల్ యూత్కి జాబ్స్ ఇస్తున్నామండి. అలానే ఫ్లోట్ అండ్ లివ్ అండి. సో ఏ న్యూ కాన్సెప్ట్ వేర్ యూ కెన్ లివ్ ఆన్ వాటర్. మనకి ఇక్కడ ఫస్ట్ మెరైన్ అక్వేరియం అండ్ షెల్ మ్యూజియం ఇన్ ఏపీ కూడా స్టార్ట్ చేయబోతున్నామండి. ఇక్కడ ఇవి బోటింగ్ కానీ ఇవన్నీ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కానీ ఇంకో 2 వీక్స్లో మనం రెడీ చేస్తున్నామండి మన ఇనాగ్రేషన్కి. సో అప్పటి నుంచి అందరికీ అవైలబిలిటీలో ఉంటాయి. పవిత్ర సంగమంతో పాటు కృష్ణానదీ తీరాన్ని సుందరంగా అలంకరించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భవానీపురం సహా కృష్ణానదీ తీరం వెంట ఘాట్ల సుందరీకరణ పనులు చేపట్టామని, నిర్వహణ మెరుగుపరిచేలా తగు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. రాబోయే రోజుల్లో పవిత్ర సంగమం సహా జిల్లా వ్యాప్తంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కెనాల్ బ్యూటిఫికేషన్ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి శాంక్షన్ చేయడం జరిగింది. ఘాట్స్ మెయింటెనెన్స్, తర్వాత ఈ రివర్ ఫ్రంట్, కెనాల్ ఫ్రంట్, తర్వాత ఇక్కడ పవిత్ర సంగమం దగ్గర ఇటువంటి ఫ్లోట్ ఆన్ లీవ్, ఫ్లోట్ అండ్ డైను, డోము, ఎకోపాడ్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో టూరిస్టుల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి వీలవుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర టోటల్ సీమ్లెస్ ఇంటగ్రేషన్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక 5 స్టార్ హోటల్ కూడా రాబోతుంది. ఈ నెలాఖరుకు చేపట్టిన పనులు పూర్తి చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.